వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పాలనకు ప్రజలందరూ ఆశీస్సులు అందించాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. నగరంలో వివిధ డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. 8వ డివిజన్ లంకవీధి, 29వ డివిజన్ సుజాత ఫంక్షన్ హాల్, 30వ డివిజన్ ధర్మపురి, 31వ డివిజన్ పద్మావతి నగర్, 32వ డివిజన్ తోటపాలెం ప్రాంతాలలో జరిగిన సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిక సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నగరంలో మంచినీటి సమస్యను పరిష్కరించామన్నారు. కరోనా సమయంలో ప్రజలకు వైసీపీ ఎంతో అండగా నిలిచారన్నారు. పట్టణ రూపురేఖలను మార్చిన ఘనత తమదేనని అన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలను తీర్చిదిద్దామన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందించామన్నారు. అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇళ్ల పట్టాలను, పింఛన్లను అందించే బాధ్యత తమదేనని అన్నారు. గతంలో మహిళలు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు బూటకపు మాటలతో మోసం చేశాడని గుర్తు చేశారు. కానీ మాట తప్పని మడమ తెప్పని నేతగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రుణమాఫీ చేశారని కొనియాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు చేసేదేమీ లేదన్నారు. ఎన్నికల సమయంలోనే ప్రతిపక్ష నాయకులు కనబడతారని, కానీ తాము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. లంచగొండితనం లేని పాలన రాష్ట్రంలో జరిగిందన్నారు. మరోసారి శాసనసభ్యుడిగా తనను గెలిపిస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఉండేటప్పుడు గరీబీ హఠావో నినాదంతో బ్యాంకులు జాతీయం చేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం ఇచ్చారు. మిగతా డబ్బంతా ప్రభుత్వం నుంచే పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చారు, ఆరోగ్యశ్రీ తెచ్చారు. ఇలాంటివన్నీ కూడా మరి ప్రభుత్వ డబ్బుల నుంచి ఇస్తారు. వాళ్ళకు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వ డబ్బు వాడటం లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు శ్రీలంక చేశాడు ఈ రాష్ట్రాన్ని చెప్పిన వ్యక్తి చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు పని చేస్తున్నాడు, ఈ డబ్బంతా కూడా పేదలు పని చేస్తున్నాడు, నేను ₹1 ఇవ్వను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, దమ్ముంటే చెప్పమనండి. చెప్పలేరా? మేము 2004 ఎమ్మెల్యే అయినప్పటికీ విజయనగరంలో ఒక్క గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తెచ్చాం. ఇవాళ బాబామెట్లో ఉన్న కేంద్రీయ విద్యాలయం తెచ్చాం. జేఎన్టీ కాలేజీని తెచ్చాం. కాకినాడ తర్వాత జేఎన్టీ కాలేజీ మాకు వచ్చే పరిస్థితిలో విశాఖపట్నం వాళ్ళు తీసుకెళ్దాం అనుకుంటే పెద్దలు బొత్స సత్యనారాయణ చెప్పాం, అన్నయ్య జేఎన్టీ కాలేజ్ వెళ్ళిపోతుంది, మనకు ఉండాలంటే ప్రయత్నం చేసుకుని ఇక్కడ తెచ్చుకున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ కౌంటర్ విజయనగరం తెచ్చాం. 2004-09 ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అయ్యా ఎక్స్టెన్షన్ కౌంటర్ కావాలి, 50 కిలోమీటర్ల యూనివర్సిటీ, మా ప్రాంతం నుంచి వందలాది మంది పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఎక్స్టెన్షన్ కౌంటర్ ఇవ్వడం కాదు, స్వయంగా వచ్చి ఓపెన్ చేశారు. మళ్ళీ 2009 తర్వాత 19 ఎమ్మెల్యే అయ్యాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెచ్చాం. జేఎన్టీ కాలేజీని యూనివర్సిటీగా మార్చాం. సాక్షాత్తు విజయనగరం జిల్లా ప్రజల చిరకాల కోరిక కళ అయినటువంటి మెడికల్ కాలేజీ తెచ్చాం ఇవాళ విజయనగరంలో.